జనగామ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్ అన్వేష్ రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి లింగం యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర పోరాటం నుంచి నేటి వరకు ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలు, పేదల హక్కుల పరిరక్షణ కోసం అహర్నిశలు పనిచేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని అభివర్ణించారు. 141 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు గర్వకారణమని అన్నారు. పీసీసీ ఆదేశాల ప్రకారం ఎలాంటి తారతమ్యాలు లేకుండా పారదర్శకంగా ప్రజాస్వామ్య పద్ధతిలో డీసీసీ కమిటీ ఎన్నికలు నిర్వహించబడతాయని స్పష్టం చేశారు. ప్రతి నాయకుడు, కార్యకర్త పార్టీ బలోపేతం కోసం సమన్వయంతో పనిచేసి రాబోయే రాజకీయ పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు, వివిధ అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు 140 సంవత్సరాలు పూర్తి చేసుకొని 141వ సంవత్సరం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఈ కార్యక్రమానికి చేసిన మన సోదరులు సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి గారికి, అలాగే సోదరులు జనరల్ సెక్రటరీ లింగం యాదవ్ గారికి, ఈ కార్యక్రమానికి చేసిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులు, ఎన్ఎస్యుఐ, మాజీ, తాజా కాంగ్రెస్ పార్టీ లీడర్లకు, సేవాదళ వారికి అందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు, అలాగే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి మన దేశంలోనే 140 కోట్ల జనాభాలో కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసి, బ్రిటిష్ నుంచి పోరాటం చేసి మరి మన దేశానికి, భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి 140 సంవత్సరాలు మరి కాంగ్రెస్ పార్టీ స్థాపించి పూర్తి చేయడం సందర్భంగా ఈరోజు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం ఇది మాకు గొప్ప అవకాశం. ఎందుకంటే మేము వచ్చినటువంటి సందర్భం వేరు, ఇక్కడ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు డీసీసీ అధ్యక్షురాలు గారికి, అట్లాగే కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 140 ఏళ్ల కింద ఏర్పడ్డప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, దేశంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఒక్కసారి మనం అంచనా వేసుకుంటే అర్థమవుతుంది. ఆనాడు బ్రిటిష్ వారి కబంధ హస్తాల్లో, బ్రిటిష్ వారి పాలనలో ఈ దేశమంతా కూడా ఇబ్బంది పడి స్వతంత్రం కోసం కొట్లాడుతున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆనాడు నెహ్రూ గారు అందరు కలిసి స్వతంత్రాన్ని కొట్లాడి తెచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది.